హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు జోసాకి సంబంధించిన మాక్ సీట్ అలాట్మెంట్ 2 అయితే జరగబోతుంది. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత. సో టుడే 17th జూన్ 12:30 PM తర్వాత మీకు మాక్ సీట్ అలాట్మెంట్ 2 జరుగుతుంది. ఆల్రెడీ మాక్ సీట్ అలాట్మెంట్ 1 ఎలా ఉందో మీరు చెక్ చేశారు. సో ఓన్లీ ఒక్క సీటు మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ నుంచి మీకు ఆర్డర్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడైతే సీట్ వస్తుందో అక్కడే ఆగిపోతుంది. దాని కింద నేనేమైనా కనపడవు ఇక. సో రేపు రౌండ్ 1లో కూడా రౌండ్ 2లో కూడా ప్రతి రౌండ్లో కూడా ఇలానే జరుగుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ నుంచి లాస్ట్ ఆప్షన్ వరకు ఫస్ట్ ఆప్షన్ నుంచి చెక్ చేస్తూ మీ ర్యాంక్కి మీరు పెట్టినటువంటి ఆర్డర్లో ఏ బ్రాంచ్ దగ్గర ఫిట్ అవుతారో అక్కడ ఆగిపోతుంది. అది సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా ఫిట్ అయినా కావచ్చు, లేదా మీకున్న రిజర్వేషన్ ర్యాంక్ ద్వారా అయినా ఫిట్ అవ్వచ్చు. ఎక్కడ ఫిట్ అయితే ఏ బ్రాంచ్ ఫిట్ అయితే ఆ బ్రాంచ్ దగ్గర ఆగిపోతుంది. సో అది మీకు సీట్ అలాట్ అయినట్లు అనమాట. అంటే ఇప్పుడు మాక్ 1లో వచ్చినటువంటి సీటు యాజ్ ఇట్ ఈస్గా మాక్ 2లో వస్తుందని చెప్పలేము. ఈ మాక్ 2లో వచ్చినటువంటి సీటు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ రౌండ్ 1లో వస్తుందని చెప్పలేము. ఓకేనా? సో దేర్ ఈజ్ నో గ్యారంటీ. మాక్ 1 వచ్చినటువంటి సీట్ మీరు ఆప్షన్స్ మార్చుకోకపోయినా మాక్ 2లో వేరేది రావచ్చు, కంగారు పడాల్సిన పని లేదు. మాక్ 1 మాక్ 2లో రెండు వేరువేరుగా వచ్చిన సీట్లలో మళ్ళీ ఈ రెండిట్లోనే ఏదో ఒకటి వస్తుందని చెప్పి కూడా మనం అనుకోవడానికి లేదనమాట. సో మనం మార్చుకోకపోయినా మన ముందున్నటువంటి మన ర్యాంక్ కంటే ముందున్నటువంటి స్టూడెంట్స్ మారుస్తారు కాబట్టి సో మనకి కూడా కొంత వ్యారీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకి ఏదైనా సరే రౌండ్ 1లో వచ్చినటువంటి సీటే మనకి ఫిక్స్ అనమాట. అంటే రౌండ్ 1లో వచ్చిన సీటు ఒక 90% అది మన చేతిలో ఉన్నట్లు లెక్క. మిగతా 10% కూడా చేంజెస్ ఉంటాయి ఫ్లో టు స్లైడ్ ద్వారా. సో 90% మనకి సీట్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే రౌండ్ 1 నుంచి స్టార్ట్ చేయాలి. రౌండ్ 1లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇక అక్కడ నుంచి ప్రొసీజర్ కంటిన్యూ చేస్తారు. డాక్యుమెంట్స్ అప్లోడ్ కానీ సీట్ యాక్సెప్టెన్స్ వాళ్ళు ఫస్ట్, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీకు ఏ రౌండ్లో సీట్ వచ్చినా సరే పేమెంట్ కట్టాల్సిన పని లేదు. ఇప్పుడే ముందే కట్టేసుకుంటే మీకు సీట్ గ్యారంటీగా వస్తుంది అని తెలుసుకున్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు అక్కడ ఆప్షన్ ఉంది కదా ఫీ పేమెంట్ అని, దాని మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. మీ యొక్క అకౌంట్ నెంబర్ పెట్టమంటుంది, లేదా క్రాస్డ్ చెక్ ఒకటి పెట్టమంటుంది. అది ఇచ్చిన తర్వాత పీడిఎఫ్ మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ ఓకే సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ పేమెంట్ మెథడ్ చెప్తుంది. ఆ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నాక మీ కేటగిరీకి సంబంధించి ఎంత పేమెంట్ కట్టాలో కూడా బై డిఫాల్ట్ అక్కడే ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఎంత కట్టాలి ఏంటనేది. సో జనరల్గా మీకు తెలుసు అకౌంట్లో ఉంచుకోవాలి అంటే 17,500 ఏమో SC ST PWD కట్టాల్సి ఉంటుంది. 35,000 రూపీస్ ఏమో OBC EWS ఓపెన్ కేటగిరీ వీళ్ళు కట్టాల్సి ఉంటుంది. సో మీ అకౌంట్లో అంత అమౌంట్ పెట్టుకొని చేయండి. మీరు ఏదైతే క్రాస్డ్ చెక్ ఇస్తున్నారో లేదా ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారో ఆ అకౌంట్లోనే అమౌంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ అకౌంట్ నుంచైనా పేమెంట్ చేయొచ్చు. బట్ మీరు ఇచ్చేటువంటి క్రాస్డ్ చెక్ కానీ మీరు ఇచ్చేటువంటి పాస్బుక్ కానీ అది మీది మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళదై ఉండాలి. ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మీకు రేపు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి అమౌంట్ అక్కడికి చేరకపోతే లేదా మీ సీటు కోల్పోతే మీ అమౌంట్ మీకు రిఫండ్ కావాలి. కాబట్టి దానికోసం మాత్రమే అకౌంట్ బుక్ అనేది పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అడుగుతున్నారు, లేదా క్రాస్డ్ చెక్ అడుగుతున్నారు. దీనికోసం అడుగుతున్నారు అనమాట. అది స్టూడెంట్దే కావాల్సిన పని లేదు, మదర్ ఫాదర్ ఎవరిదున్నా సరిపోతుంది. సో అది పేమెంట్ గురించి. సో మాక్ 2 తర్వాత మనం ఏం చేయాలి అనేది అసలు మనం బేసిక్ వీడియో అనమాట. మాక్ 2 వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే సో మీకున్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. సో వెదర్ చేయకపోయినా పర్లేదు, మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మీరు ఆల్రెడీ పెట్టిన దాని ప్రకారం తక్కువ ఆప్షన్స్ పెట్టిన స్టూడెంట్స్ అంటే మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది కాబట్టి తక్కువ ఆప్షన్స్ పెట్టినా సరిపోతుంది. అలాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఉన్న 30, 40, 50 ఆప్షన్స్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలా కాకుండా ఎక్కువ ఆప్షన్స్ పెట్టిన మిడ్ రేంజ్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు, అవి కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. మీరు సీటు వచ్చేటువంటి ఆప్షన్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. మిడ్ రేంజ్ ర్యాంక్ స్టూడెంట్స్, మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి 6 ఆప్షన్ నుంచి మాత్రమే సీట్ వస్తుంది. 5, 6 ఆప్షన్ నుంచి సీట్ వస్తుంది. కొంతమందికి 2వ ఆప్షన్ నుంచే సీట్ వస్తుంది, ర్యాంక్ బాగా ఉంది కాబట్టి. అలాంటి వాళ్ళు పెట్టిన 10 ఆప్షన్స్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో అంటే ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత మీకు మాక్ 2 అలాట్ అయితే రేపు 18th జూన్ 5 PM
5 PM వరకు మీకు మళ్ళీ ఆప్షన్స్ యాడ్ కానీ రిమూవ్ కానీ ఆర్ అడ్జస్ట్మెంట్స్ కానీ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. యాడ్, రిమూవ్ అండ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకునే దానికి వెసులుబాటు ఉంటుంది. ఎప్పటి వరకు? 18th జూన్ 5 PM, రేపు సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఎవరైతే రేపు సాయంత్రం 5 గంటల వరకు ఈ చేంజెస్ చేస్తారో అవన్నీ కూడా సిస్టమ్ అంతా కూడా రీకన్సిలేషన్ చేసుకుంటుంది, సిస్టమ్ అన్ని కూడా సెట్ చేసుకుంటుంది. సో రేపటి వరకు మాత్రమే మీకు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవడానికైనా, రిమూవ్ చేసుకోవడానికైనా, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికైనా. ఆ తర్వాత రౌండ్స్ స్టార్ట్ అయ్యి అంటే మనకి 20వ తారీఖు రౌండ్ 1 వస్తుంది. 20th జూన్ మనకి రౌండ్ 1 వస్తుంది. ఈ రౌండ్ 1 వచ్చిన తర్వాత మనం ఎలాంటి మార్పులు చేయలేము. నో చేంజెస్ ఓకేనా, నో చేంజెస్ ఇన్ ఆప్షన్స్. అంటే 18th జూన్ 5 PM కి ఆటో లాక్ అయిపోతాయి. సో ఇదనమాట, ఆటో లాక్ అయిపోతే చాయిసెస్, మీరు పెట్టినటువంటి చాయిసెస్ మొత్తం కూడా లాక్డ్లోకి వెళ్ళిపోతాయి. వన్స్ లాక్ అయిన తర్వాత ఇక అవి మనకు కనిపించవు అనమాట. సో మనం పెట్టిన ఆప్షన్స్ అన్ని సిస్టమ్కి మాత్రమే కనిపిస్తాయి, మనకి కనపడవు. ఆ ఆప్షన్స్లోంచి మాత్రమే మనకి సీట్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి సీట్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకొంచెం ఒకసారి ఆలోచించి ఇంకా కొన్ని కాలేజీలకి కాంప్రమైజ్ అవ్వండి. దూరంగా ఉన్న కాలేజీలని ఏవైతే వదిలేశారో వాటిల్లో కూడా కొన్ని ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదా వెళ్దాం అనుకున్నటువంటి కాలేజెస్ ఏమన్నా ఉన్నారో వాటిలో కూడా ఇంకొన్ని బ్రాంచెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సీట్ రాదు లేదా ర్యాంక్ దూరంగా ఉన్న స్టూడెంట్స్ విషయంలో చెప్తున్నాను. సీట్ వస్తుంది అనుకున్న స్టూడెంట్స్ మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ పక్కాగా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, అడ్జస్ట్ చేసుకోవాలన్నా రేపు సాయంత్రం 5 గంటల వరకే. మీకు 5 గంటల తర్వాత కూడా ఒకవేళ సిస్టమ్ ఆటో లాక్ అయ్యే ఉంటుంది, బట్ మీకు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ముందుకి పైకి జరుపుకోవడానికి అవుతుంది, కానీ అవి సేవ్ అవ్వవు. ఓకేనా? సో నాది ఇంకా లాక్ అవ్వలేదు, అందరూ లాక్ అయిపోయింది, నాది ఏంటి ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అస్సలు అనుకోవద్దు మీరు. ఇది సిస్టమ్తో పని. ఆటోమేటిక్గా అక్కడ సిస్టమ్కి టైమింగ్ ఇచ్చేసి ఉంటారు, ప్రోగ్రామబుల్ కాబట్టి 5 PM కల్లా అన్ని క్లోజ్, ఎలాంటి వర్క్స్ జరగవు అని. బట్ మనకి కొన్ని సిస్టమ్ యొక్క బై డిఫాల్ట్స్ వల్ల కావచ్చు, గ్లిచెస్ వల్ల కావచ్చు, మీకు కొన్ని కనిపించవచ్చు. దానివల్ల మీది లాక్ అవ్వలేదేమో, మీరు ఏదన్నా ప్రాబ్లం ఏమో, మీరు అంటే కౌన్సిలింగ్లో ఎంటర్ కారేమో, మిమ్మల్ని కన్సిడర్ చేయదేమో అని చెప్పి భయపడద్దు. ఎవరు కూడా భయపడకండి. చాలామంది కనిపిస్తుంది. 5 PM తర్వాత కూడా మీ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. 5 PM తర్వాత కూడా మీరు ముందుకి వెనక్కి జరుగుతాయి, కానీ సేవ్ చేస్తే సేవ్ అవ్వవు. ఓకేనా? సో ఆటోమేటిక్ సిస్టమ్ అంత ముందు ఉన్నప్పుడు 5 PM కంటే ముందున్నవన్నీ కూడా లాక్ చేసేసుకుంటుంది. ఓకే? సో తర్వాత మీరు చేంజెస్ అవి చేసినా సరే అవన్నీ కూడా ఇన్వాలిడ్ అనమాట. రైట్? సో అదంతా వదిలేయండి. ఇక మీకు రేపు 5 PM తర్వాత ఇంక మీరు ఏం చేయాల్సిన పని లేదు. రేపు 5 PM తర్వాత నుంచి సిస్టమ్ మాత్రమే అన్ని రీసెట్ చేసుకుంటూ ఉంటుంది. అందరూ పెట్టినటువంటి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ యొక్క కోట్ల వెబ్ ఆప్షన్స్, లక్షల మంది స్టూడెంట్స్ దాదాపు 2 కోట్ల వరకు ఛాయిసెస్ పెట్టుకునేదానికి ఛాన్స్ ఉందని ఒక అంచనా. 2 కోట్ల ఆప్షన్స్. ఇవన్నీ కూడా ఏం చేస్తుంది సిస్టమ్ మొత్తం కూడా రీకన్సిలేషన్ చేసుకొని అది సెట్ చేసుకుంటుంది అనమాట. రిజల్ట్ అనౌన్స్ చేయడం కోసం సెట్ చేసుకుంటుంది. ఎప్పుడు 18th 5 PM తర్వాత నుంచి 19th మొత్తం కూడా 20th నాడు మార్నింగ్ 10 AM 20th నాడు రౌండ్ 1 ఎప్పుడు వస్తుంది? 10 AM కి రిజల్ట్ వస్తుంది. రౌండ్ 1 అనౌన్స్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడ చూసుకోవాలి రౌండ్ 1 అనేది? మనకి మొబైల్స్కి మెసేజెస్ రావు, మెయిల్స్కి మెయిల్స్ రావు. ఓకే? మళ్ళీ మీరు జోసా పోర్టల్లోకి ఎప్పుడైతే లాగిన్ అయ్యి మనం ఇలా చేస్తున్నాం రెగ్యులర్గా, సేమ్ మళ్ళీ లాగిన్ అయిపోయి మీరు అక్కడ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అని ఉంటుంది. మీరు చాయిస్ ఫిల్లింగ్, స్టూడెంట్ ప్రొఫైల్, ప్రీ ఫీ పేమెంట్ అవన్నీ కదా లెఫ్ట్ సైడ్లో. దానిపైనే రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అని ఉంటుంది. ఆ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు సీట్ వచ్చిందా రాలేదని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మాక్ 1 ఎలా డిస్ప్లే అవుతుందో అలా అనమాట. సో అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సీట్ యాక్సెప్టెన్స్ కనిపిస్తుంది, తర్వాత డాక్యుమెంట్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది, ఆ తర్వాత పేమెంట్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీ పేమెంట్ అయింది అనుకోండి, దాని టిక్ మార్క్ కనిపిస్తుంది, పేమెంట్ కట్టేసినట్టు టిక్ మార్క్. మిగతా అవి 2 కూడా చేసుకోవాల్సింది. లేదు పేమెంట్ కట్టలేదు అనుకోండి, ముందే ఇప్పుడు వరకు పేమెంట్ కట్టలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఏం చేయాలి? ఆ రౌండ్లో పేమెంట్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేమెంట్ కట్టాల్సిన పని లేదు. డాక్యుమెంట్స్ మాత్రం అప్లోడ్ చేసుకోవాలి. అండ్ దెన్ మీరు మీ యొక్క సీట్ యాక్సెప్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఫ్రీజ్ ఇవ్వాలా, స్లైడ్ ఇవ్వాలా, ఫ్లోట్ ఇవ్వాలా, అది మీ ఇష్టం. సో మీ ఇష్టం అంటే ఇక్కడ మీరు మళ్ళీ ఆలోచించాల్సి ఉంటుంది. నీకు వచ్చిన సీటు నీకు నచ్చితే అది చాలు అనుకుంటే మీరు ఫ్రీజ్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేయడంతో పాటుగా
డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడంతో పాటుగా ఫీ పేమెంట్ చేసేసుకోండి, అది క్లియర్. ఇక మీరు నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళరు. అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత అందరితో పాటుగా పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టేసుకొని ఇక కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. అది ఫ్రీజ్. మీకు వచ్చిన సీటు కంటే పైన ఇంకేమన్నా మంచివి వస్తాయేమో అని ఆలోచన వస్తే, పైన ఉన్న మంచి కాలేజీలో ఇంకా సీట్ వచ్చిద్దామో అని ఆలోచన ఉంటే, మిగతా 4 రౌండ్లు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో ఏది యాక్సెప్టెన్స్లో ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఫ్లోట్ ఆప్షన్ పెట్టడం వల్ల మీకు వచ్చినటువంటి పొజిషన్ కంటే, మీరు 10వ పొజిషన్లో సీట్ వస్తే 1 నుంచి 9వ పొజిషన్ వరకు ఉన్నటువంటి కాలేజెస్లో ఏ బ్రాంచ్ ఉంటే మీరు పెట్టుకుంటేనే, మీరు పెట్టుకున్నటువంటి లిస్ట్లో ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్కి నెక్స్ట్ రౌండ్లో చెక్ చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, అలా అప్ టు 9th ఆప్షన్ వరకు చెక్ చేస్తుంది. ఎందుకంటే 10th మీరు కూర్చున్నారు, 10th సీట్ ఉంది, 9th వరకు చెక్ చేస్తుంది. పై నుంచి మాత్రమే కిందికి చెక్ చేస్తుంది, కింద నుంచి పైకి చెక్ చేయదు. సో అలా చెక్ చేస్తూ మీకు ఎక్కడ సీట్ వస్తే అక్కడ ఆగిపోతుంది. మరి 4వ ప్లేస్లో సీట్ వచ్చినప్పుడు కింద అన్నీ పోతాయి. మీరు ఇప్పుడు 4వ సీటు మీకు ఉంటుంది, అంటే 4వ ప్లేస్లో ఉన్న సీటు మీకు అలాట్ అవుతుంది. అర్థమవుతుందా? అంతేగాని ఫస్ట్ ఉన్నటువంటి సీటు 10వ ప్లేస్లో సీటు కావాలా, 4వ ప్లేస్లో సీటు కావాలా అని మనకి నెక్స్ట్ రౌండ్లో అడగదు. ఓకేనా? ఏదో ఒకటి చూజ్ చేసుకోండి అని అడగదు అనమాట. వన్స్ మనకి ఫ్లోట్ ద్వారా సీట్ అలాట్ అయిందంటే అంతకు ముందున్న సీటు పోతుంది, ప్రజెంట్ వచ్చిన సీటు ఉంటుంది. ఓకేనా? అలా మీకు వచ్చినటువంటి పొజిషన్ కంటే పైన ఏ సీట్ వచ్చినా నాకు ఓకే, నాకు ఇష్టమే అనుకుంటేనే ఫ్లోట్ పెట్టుకోవాలి. అర్థమవుతుందా? రైట్. సో అది ఫ్లోట్ ఆప్షన్. ఒకవేళ స్లైడ్ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవాలంటే మీకున్నటువంటి 10వ ఆప్షన్లో సీటుకి ఇదే కాలేజీలో ఇంకేమైనా పైన బ్రాంచ్లు ఉన్నాయో చూసుకోవాలి. నీకు ఎన్నట్టు వరంగల్ వచ్చింది, వరంగల్లో ఇంకేమైనా మంచి బ్రాంచ్లు ఉన్నాయా నీకు వచ్చిన దానికంటే, నువ్వు పెట్టుకుని ఉంటేనే పైన, అప్పుడు నువ్వు వరంగల్ వెళ్ళడానికి ఇండైరెక్ట్గా ఇష్టంగానే ఉన్నావు, బట్ బ్రాంచ్ మారితే బాగుంటుంది అనుకున్నావు, అప్పుడు స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ రౌండ్లో కూడా మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ నీకున్నటువంటి ఆప్షన్స్లో నీకు వచ్చినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి ఆప్షన్స్ మాత్రమే పైనుంచి కిందికి చెక్ చేస్తుంది. మళ్ళీ పైనుంచి కిందికే. ఒకవేళ వరంగల్కి సంబంధించిన ఆప్షన్ పైన ఒకటే ఉందనుకోండి, ఒకటే చెక్ చేస్తుంది. ఇన్ కేసు వచ్చిందా సీట్ అలాట్ అయ్యి నీకు పైన ఉన్నటువంటి వరంగల్లో సీట్, ఆ సీట్ దగ్గరికి వెళ్తుంది, ఈ సీట్ పోతుంది. అది స్లైడ్ ఆప్షన్. ఒకవేళ స్లైడ్ ఆప్షన్ వల్ల, ఫ్లోట్ ఆప్షన్ వల్ల మీకు సీట్ రాలేదు అనుకోండి, అంతకు ముందు ఉన్నటువంటి సీట్ యాజ్ ఇట్ ఈస్గా మీ దగ్గరే ఉంటుంది, అది మీ సీటే, దాని గురించి డోంట్ వరీ. ఓకేనా? సో ఇదనమాట అసలు రౌండ్ 1 అంటే ఏంటి, రౌండ్ 1కి టైమింగ్స్ ఏంటి, ఏ టైంలో ఏం చేయాలి అవన్నీ కూడా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో మార్క్ 2కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మార్క్ 2కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి, మార్క్ 2 అనౌన్స్ అయిన తర్వాత మీ చాయిస్ ఫిల్లింగ్ అనేది, ఇక మీకు సీట్ రావడానికి ఈ చాయిసెస్ తప్ప, ప్రజెంట్ మీరు ఆప్షన్స్లో పెట్టుకున్నటువంటి చాయిసెస్ తప్ప ఇంకెలాంటి చాయిసెస్ మీకు చెక్ చేయదు సిస్టమ్ అనేది. మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ మాత్రమే మీకు సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, ఆ ఆప్షన్స్ మాత్రమే సిస్టమ్ అనేది చెక్ చేస్తుంది. కాబట్టి మీకు సీట్ రావట్లేదని తెలిసి కూడా తక్కువ ఆప్షన్స్, లేదా సీట్ రావట్లేదని తెలిసి కూడా రాని ఆప్షన్స్ పెట్టకండి. అంటే రాని ఆప్షన్స్ పెట్టాము, మీరు ఒకసారి చెప్పారు కదా సార్ అని మీరు అడగొచ్చు. రాని ఆప్షన్స్ కొన్ని పెట్టమని చెప్పాను. రాని ఆప్షన్స్ పెట్టిన తర్వాత వచ్చిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ర్యాంక్ లేదు, స్టిల్ వాళ్ళు కేవలం సిఎస్సి, ఈసీల వరకు మాత్రమే పెట్టారు, సీట్ రావట్లేదని తెలుసు. అలాంటివి చేస్తే అది వాళ్ళ ఓన్ రిస్క్. అంటే వాళ్ళకి వస్తే చేస్తారు, లేకుంటే ఆల్టర్నేట్ రెడీగా ఉంది, బిట్స్లో ఒకటి రెడీగా ఉంది, అండ్ అమృతాలో వాళ్ళకి ఆల్రెడీ కొత్త బ్రాంచ్ ఒకటి వచ్చింది. అన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మంచిది, దానికంటే మంచిది వస్తేనే ఇక్కడ జాయిన్ అవుదామని చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఓకే. కానీ మీకు రావట్లేదని తెలిసి కూడా మీరు బ్రాంచ్ కాంప్రమైజ్ అవ్వకుండా, లేదా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ కాంప్రమైజ్ అవ్వకుండా అలానే ఫిక్స్ అయి ఉంటే మాత్రం సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. కాబట్టి మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇప్పటివరకు ఓకే, పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్నారు. బట్ ఇంకా ఏమన్నా యాడ్ చేసుకునేటువంటి అవకాశం ఉందా, యాడ్ చేసుకుంటే మంచిదా అంటే లాస్ట్లో యాడ్ చేసేసుకోండి. మీకు పైన ఇప్పటివరకు మీరు సాటిస్ఫాక్టరీగా పెట్టుకున్నారు, మీరు సంతృప్తికరంగా ఇప్పటివరకు అన్నీ పెట్టుకున్నారు. బట్ అందులో రాకపోతేనే కదా ఇప్పుడు యాడ్ చేసే వాటిలో వచ్చేది. అర్థమవుతుందా? ఎందుకని బ్యాకప్ పెట్టుకుంటున్నాం మనం. ఒకవేళ ఇందులో నేను పెట్టినటువంటి 150 ఆప్షన్లో కూడా ఏది రాకపోతే అప్పుడే కదా 151 ఆప్షన్ నుంచి వచ్చేది. సో ఇవి కూడా నీకు ఓకే అయితే, ఏమన్నా మర్చిపోయి ఉంటే అప్పుడు యాడ్ చేసేసుకోండి. లేదు నువ్వు పెట్టినటువంటి ఆప్షన్స్లో సీట్ వస్తుంది పక్కాగా, దాదాపు 100 ఆప్షన్లో 70 ఆప్షన్లో సీట్ వస్తుంది అంటే మీరు లీవ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇలా చాయిస్ ఫిల్లింగ్ అనేది, దిస్ ఈస్ ద ఫైనల్ రౌండ్ టు చేంజ్ ద ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి మీకు ఇది ఫైనల్ ఛాన్స్. ఇంకా మార్పులు ఏముండవు. రౌండ్ 1 స్టార్ట్ అయిందంటే ఇంకా మనం పట్టుకోవడానికి లేదు, ఏ ఆప్షన్ కూడా మార్చడానికి లేదు. కాబట్టి ఒక్కసారి రీచెక్ చేసుకోండి. రేపు సాయంత్రం 5 గంటల లోపు ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోండి, అది మీకు అనిపిస్తే చేసుకోండి, నో ప్రాబ్లం. అర్థమైనా? ఈరోజు మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేది కొన్ని యాడ్, రిమూవల్, ఆ తర్వాత అడ్జస్ట్మెంట్లు చేసుకున్న తర్వాత చాయిస్ లాక్ చేసుకోవాలో వద్దనేది మీ ఇష్టం. మీరు చాయిస్ లాక్ చేసుకోవాలంటే లాక్ చేసేసుకోవచ్చు, లేదా రేపు సాయంత్రం 5 గంటల తర్వాత అందరిది
ఆటోమేటిక్ లాకింగ్లోనే ఉంటుంది. బట్ స్టిల్ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపించడం, మీరు అడ్జస్ట్ అండ్ రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది, కానీ అవి ఇన్వాలిడే, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈరోజు కంప్లీట్గా అన్ని చెక్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత లాక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ అది అన్లాక్ చేయడానికి మన చేతిలో ఉండదు ఇంకా. అండ్ మీరు చేయకపోయినా సరే, లాక్ చేయకపోయినా ఆటోమేటిక్ రేపు సాయంత్రం 5 గంటల తర్వాత మీకు ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. 5 గంటల తర్వాత మీరు ఓపెన్ చేసినా సరే అవి కనిపిస్తాయి. మరి లాక్ అయిపోయింది కదా, మాకు ఎందుకు కనిపిస్తుంది అని చెప్పేసి డౌట్ పడద్దు. ఓకే, సిస్టమ్ ఆటోమేటిక్గా అది ఆల్రెడీ బై డిఫాల్ట్ అది లాక్ చేసేసే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మాక్ 2 తర్వాత మనం చేయాల్సింది. సో వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడానికి అండ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి టెక్నికల్ కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలంటే మాత్రం ఛానల్ ఫాలో అవ్వండి, మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ పేరెంట్స్ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో, ఖచ్చితంగా మీకు ఈ 5 రౌండ్లో జరిగేటువంటి ఏవైనా కొన్ని పొరపాట్లు చేయొచ్చు ఎవరైనా సరే, అవన్నీ కూడా మన వీడియోస్ ద్వారా కొంత రిజాల్వ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ అలాగే నోటిఫికేషన్ పైన ఆల్ అనేటువంటి నోటిఫికేషన్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.